మీరు అడగరు ఎందుకు దాంట్లో చక్కలో చేసుకుంటాం. ముందుగా 9 టీవీ ప్రేక్షకులు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. వరం గారు కృష్ణాంజలి గారు బాగా చెప్పారు. నిజంగా జనసేన వాళ్ళు చేతులు కడుక్కొని మా పవన్ కళ్యాణ్ గారు నిజంగా అడగలేదు, చాలా రోజులు అయిందా, ఎప్పుడెప్పుడో ఢిల్లీ వెళ్ళారు అని మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది కనుక వివేదిస్తే, ఏకీభవించకపోతే ఖచ్చితంగా వీళ్ళ దృష్టిలో మేము కేవలం ఎలక్షన్ కోసం అభియోగాలు మోపాం, సక్సెస్ అయ్యాం, ఎలక్షన్ గెలిచామని ఒప్పుకోవాలి. రెండోది, కృష్ణాంజలి గారు అంటూ సిబిఐ వాంగ్మూలం అన్నారు. నిజమే, మరి ఇదే వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ వాంగ్మూలం కన్నా సిబిఐ వెరిడిక్టే గౌరవ న్యాయస్థానం దురుగా ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మకి సంబంధం లేకపోయినా ఆవిడ ఎవరు సునీతమ్మ గారు కంటిన్యూస్గా అదే పనిలో ఉన్నారు, వాళ్ళకి సంబంధం ఉందని. ఎండ్ ఆఫ్ ది డే సో అంచేత అథెంటికేటివ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి వాంగ్మూలాలు అన్నవి ప్రామాణికాలంటే నేను ఒప్పుకోను. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి మరణంలో జగన్మోహన్ రెడ్డి గారి వాంగ్మూలం అది ఒక యాక్సిడెంట్ కింద అట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు అది ఒక క్రానికల్ ఆర్డర్లో ఆయన కుటుంబం ఎలా అన్న దాంట్లో ఒకసారి మీరు ఏకీభవిస్తే రాజారెడ్డి గారి మరణం ఆ చంపినోడు ఇంకా హ్యాపీగా పులివెందుల పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. వీళ్ళ దగ్గర నుంచి హాని కూడా లేదు. నాకు ఒక ఎస్పీ స్థాయికి ప్రమోట్ అయిన ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతను ఒకసారి అతని దగ్గరికి ప్రొటెక్షన్కి వచ్చినప్పుడు నీకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దగ్గర నుంచి ప్రొటెక్షన్ అక్కర్లేదు కానీ తెలుగుదేశం నుంచి జర ప్రొటెక్షన్ తీసుకోని చెప్పారు, ఊరొదిలి వెళ్ళిపోని. సో అట్లాంటి తరుణంలో ఇవాటికి కూడా దొక్క చెక్కలు తిరుగుతున్నాడు, ఏం కష్టం కూడా లేదు. మా దీపక్ రెడ్డి సార్ మమ్మల్ని అవహేళన చేసిన నష్టమే లేదు, కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి పరంగా ఆయన కాంటాక్ట్ టైంలో ఎలాంటి ప్రొటెక్షన్ వచ్చిందో ఆయనకి మనందరికన్నా ఎక్కువ ఆయనకి తెలుసు. సో ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసే విషయంలో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా లేదా అని చూసుకోగలిగితే వివేకానంద రెడ్డి గారి మర్డరు కేవలం పేపర్ ఆర్టికల్ బేస్ అయితే, నారాసుర రక్త చరిత్ర అన్నదే కనుక బేస్ అయితే ఇట్స్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఎవరికైనా ఫోన్ వచ్చిన తర్వాత ప్రతిస్పందన, తదనంతరం ఒక రాజకీయ కోణంలో ఒక పేపర్ చేసే విన్యాసాలు, వీటిని పరిగణలోకి తీసుకుంటూ మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కొక్కరు విజ్ఞతకే దానికి వదిలేయాలి. తర్వాత కిరణ్ రాయల్ ఇందాక చెప్తూ చాలా బాగా చెప్పాడు, కాన్ఫిడెన్షియల్ క్రెడిబుల్ అని. మీ పొలిట్ బ్యూరోలోను మీ దీంట్లో ఉన్న క్రెడిబుల్ ఉన్న వాళ్ళని తీసుకోవట్లేదా? నాకు క్రెడిబుల్ రిసోర్స్ దేవుడు మారుతా కదా చెప్పాలి కాదు, ఆయన చెప్పింది చాలా క్లియర్గా చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. మధ్యలో రాను కదా క్రెడిబుల్. ఏపీ మీద బీజేపీ సేఫ్గా మారుతుందా? అలా బాగుండలేదు సార్. ఒంటికాల మీద తప్ప చేసే తల కింద ఆసనాలు వేసినా తెలుగుదేశం సంఖ్య ఎక్కితేనే వాళ్ళకి బతుకుతారు, లేదంటే పాయింట్ ఎక్కితే ఒరిజినల్ బతుకు. ఇక్కడ ఏంటంటే సెకండ్ రాజకీయాలు చేస్తూ ఆరోపణలు అడ్డం పెట్టుకుని మొదట్లో పవన్ కళ్యాణ్, తర్వాత చంద్రబాబు గారి ఇంట్లో కుటుంబం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతోను ఆ విషయంలో సెకండ్ రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఈ ప్రాంతీయ పార్టీలు ఎంటర్టైన్ చేస్తుంటే నాకు వైఎస్ఆర్సీపీ అయితే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ ఏం చేస్తుందో, దేశంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా వాళ్ళ చూన్స్ ఎలా మెలవడం చేసుకుంటారో వీళ్ళు కూడా వాళ్ళతో మనం ఎందుకు అన్నది కంటిన్యూ చేసుకుంటున్నారు తప్ప ఈ రోజు బీజేపీని ఎదిరించేసి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ రాష్ట్రంలో ఉన్నవాడితో పోరాడదు కానీ దేశంలో ఉన్నవాడితో పోరాడదు కదా. వాళ్ళు 2014 నుంచి ఈ రోజు దాకా తీసుకుంటే 2026 దాకా బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంది. ఇవాళ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయినప్పుడు ఒరిస్సా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ రిప్రజెంటేషన్ లేకపోతే ఆల్మోస్ట్ ఒక 11 సీట్స్ కాంపన్సేట్ చేసింది 11 ఓట్స్ బీజేపీకి. సో అంచేత వాళ్ళు అంతర్గత మిత్రుల, బహిర్గత మిత్రుల, లేదంటే సుఖ సంసారం చేస్తున్నారా, లేదా ఇంట్లో ఇళ్ళలు ప్రియులు కథలు అనవసరం. వాళ్ళ బతుకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ధర్మం అని 12 సీట్ల డిఫరెన్సే ఉంది. పిలిచి ప్రమాణ స్వీకారం చేయించింది. అధికారం వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు. ముఖ్యంగా సిబిఐ, ఈడీ. నేను ఇవాళ చెప్తున్నాను, నేను కూడా లా చదువుకున్నాడుగా గర్వంగా చెప్తా, ఇవాళ చేతనైతే సిబిఐ కనుక ఈడీ కానీ జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ ఈ కేసుకి సంబంధం లేదన్నది ప్రూవ్ చేసి ఆయన అరెస్ట్ చేస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. ఆ దెబ్బకి సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు జీవితంలో ఎవడు నమ్మడు, ఎవడు పట్టించుకోడు. అంచేత ఆ భయంకి పెంట ఆల్రెడీ కాంగ్రెస్ ఎత్తుకుంది. ఆ పెంటని మళ్ళీ వీళ్ళు పులువుకొని ఆ పెంటని ఇంకొంచెం కంటిన్యూ చేయడానికి బీజేపీకి దమ్ము ధైర్యం లేదు. అంచేత జగన్మోహన్ రెడ్డి టెరిటరీలోకి ఎంటర్ కాకుండా 12 ఏళ్ళు 14 ఏళ్ళ డిశ్చార్జ్ పిటిషన్ల మీద మూసుకొని కూర్చుని ఉన్నారు. ఎక్కడ దాని మీద ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమీ లేకుండా. జాగ్రత్తగా గమనించుకోండి. ఇక గురుగారు మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన విశ్లేషణ జాతీయ స్థాయిలో కానీ లేదంటే ప్రాంతీయ స్థాయిలో కానీ ఎలాంటి ప్రభావాలకు గురవుతున్నాయంటే మాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్ మెటీరియల్. అదంతా ఒక ఎత్తు అయితే ఆయన ఈ సందర్భంలో కృష్ణాంజలి గారు చాలా చక్కగా చెప్పారు. ఇవాళ వైఎస్ఆర్సీపీని అరెస్ట్ చేయడం విషయంలో, జగన్మోహన్ విషయంలో తెలుగుదేశం చేతులు కడుక్కున్నా, లేకపోతే వైఎస్ఆర్సీపీని ఇలా అభియోగం మోపబడిన జనసేన చేతులు కడుక్కున్నా వాళ్ళిద్దరూ కేవలం అభియోగాలు మోపినట్టే ఒప్పుకోండి డైరెక్ట్గా. లేదా ఆ రోజు కాంగ్రెస్కి ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే సహకరించారు. ఎందుకు? ఎలిమినేషన్ పార్టీ కోసం. ఇవాళ ఒక ప్రత్యక్ష రాజకీయాలు చేసే ఒక ప్రాంతీయ పార్టీ
జాతీయ రాజకీయాలను శాసిస్తుందా ప్రాంతీయ పార్టీలు అంటే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయి పార్టీకి కాస్త ఎలిమినేషన్ కాకుండా రికగ్నేషన్ ఉన్న పార్టీ. వాళ్ళే జాతీయ స్థాయిలో ఇవాళ 14 వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వీళ్ళ వల్ల వాళ్ళు నిలబడినా సరే జాతీయ ముఖ చిత్రాలు మార్చలేని నిస్సహాయ స్థితిలో కనబడుతుంటే ఏమీ ప్రస్తావన లేని వైఎస్ఆర్సీపీ వెళ్ళి అక్కడ శాసించేస్తుంది. ఇల్లు వాళ్ళు రాష్ట్ర మిత్రులు అంతర్గత మిత్రులు అంటే ఒక కొలిషన్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరి రోలు వైటల్ రోలే. ఇవాళ మీరు ఏదైతే అనండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ నేపథ్యం కానీ లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఫెయిల్ అన్న దగ్గర ఆయన చాలా కేటగారికల్గా చెప్పాడు. ఏది ఒక క్రిటికల్ క్రెడిబుల్ ఉన్న వాళ్ళ కోర్ కమిటీ నుంచి ఒక వ్యక్తి అని ఆ పేరు చెప్పడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కిరణ్ రాయలు నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ చాలా విషయాలు మాడుకుంటాం, కానీ అది నేను సందర్భానుచితం ఒక ఛానలైజర్గా వాడకుండా అతనికి డ్యామేజ్ జరిగేలని మాట్లాడితే అంబటరామ గారు కూడా నాకు వ్యక్తిగతంగా చాలా క్లోజ్, కృష్ణాంజలి తెలుసు, దీపకరెడ్డి తెలుసు, 100 విషయాలు మాడుకుంటాం. అవి తీసుకొచ్చి ఛానల్లో లైవ్లో చెప్పేసాను అనుకోండి, ఏమవుతుంది దానివల్ల ఇలా డిస్కషన్లు అవుతాయి. కానీ డిస్కషన్ అవి పాయింట్ కాకూడదు. క్రెడిబుల్ నువ్వు మాట కాదు, ఒకే ఒక నిమిషం. క్రెడిబుల్ అన్న పర్సన్ అన్నప్పుడు మీ దగ్గర ఉన్న కోర్ కమిటీలో క్రెడిబుల్ కానడం నువ్వు చెప్తే నేనేం చేయాలా? నేను ఒకటి క్రెడిబుల్ కానని పేరు పెట్టుకోవడానికి నాదా బాధ్యత? ప్రొఫెసర్ నాగేశ్వర గారి ప్రాస్పెక్ట్ లో క్రెడిబుల్ పర్సన్ ఫ్రమ్ జనసేన అన్నాడు, అది కూడా కోర్ కమిటీ అన్నాడు. కోర్ కమిటీలో క్రెడిబుల్ పర్సన్స్ లేనప్పుడు మీరు ఆహ్వానం తీసుకోండి. మీరే మాట్లాడారు, నేను కాబట్టి ఆన్ రికార్డ్ మాట్లాడతాను. ప్రసాద్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఓపెన్ చెప్తాం సార్, అంటే ప్రతి రాజకీయ విశ్లేషకులు ఉంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత మాది. ప్రసాద్ గారు కానివ్వండి, కృష్ణాంజలి గారు కానివ్వండి, ఇంకా ఎంతమంది ఉన్నా కానీ ఒక రాజకీయ విశ్లేషకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన అన్నాడు సార్ మా గురువు గారు అనేసి. వాళ్ళ గురువు గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వారు గురువు గారి మీద మేము గురువు గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాపాడాల్సిన అవసరం లేదు, అంతే చెప్తున్నాను కదా. ఎమ్మెల్సీ అయినా రాజకీయాల్లో ఢిల్లీలో శాసించే స్థాయి ఉన్న వ్యక్తి. అవును సార్, ఎందుకంటే ఆయనకున్న స్టూడెంట్ క్యాంపెయిన్ కానీ వాళ్ళ ఎంతమంది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో పనిచేస్తుండే ఉంటారు. అందుకే అవన్నీ మీరు ఆలోచించాలా? మీరు ఆయనకి ఎక్కడో ఏదో గాల్లో దీపం లాగా మాట్లాడితే ఎలాగా? ఆయన ఒక ఎక్స్ ఎమ్మెల్సీ, పొలిటికల్ సినారియోలో ఎంతో మంది నా స్థాయికే 10 మంది